సో ప్రభుపాదుల వారు ఇస్కాన్ అనే సంస్థని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారన్నమాట. ఓకే, ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలు ఏర్పాటు చేశారు. సో అందులో మనకి భారతదేశంలో బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ ఇట్లా ప్రధానమైనటువంటి నగరాలు. ఇప్పుడు ప్రతి జిల్లా కూడా మనకి విస్తరిస్తూ అనేక మందిరాలు వస్తున్నాయి. కొంచెం సౌండ్ సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, కొంచెం మస్తు ఎమ్మ ఉంటుంది, కొంచెం దగ్గర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. రైట్, అది కూడా. సో ప్రభుపాదుల వారు 1965 సంవత్సరంలో అమెరికా వెళ్ళారు. పోతూ ఉంటేనే కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టినరోజు, ఆయన షిప్లో వెళ్ళారు. జలదూత అన్నటువంటి నౌకలో ప్రయాణం చేశారు. అలా ప్రయాణం చేస్తుంటే కృష్ణుడు పుట్టినరోజు వచ్చిందనమాట. ఆ సముద్రంలోనే కృష్ణుడు పుట్టినరోజుని ఏర్పాటు చేసుకున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ డే ఆయన పుట్టినరోజు వస్తుంది. ఆ రెండు కార్యక్రమాలు 1965లో ఒక్కడే చేసుకున్నారు. సో తర్వాత 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అన్నటువంటి సంస్థని స్థాపించారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ విధంగా అయితే మనం అందరం కూడా ఈ భౌతిక ప్రపంచంలో అజ్ఞానంతో అహం మమేతి, ఇది నాది అని ఇలా అనుకుంటుంటామో, సో కృష్ణ చైతన్యం ఒరిజినల్గా ఏంటి అంటే, మనము ప్రహ్లాదుడు తెలుసు కదా మీ అందరికీ, భక్త ప్రహ్లాదుడు. సో అలా ఆయన భగవంతుని అన్ని చోట్ల చూడగలుగుతున్నాడు. కానీ మనం అలా భగవంతుని స్వామి విగ్రహ రూపంలో అత్యావతారంలో ఉన్నా కూడా మనం దర్శించుకోలేమన్నమాట. మనకి ఆ యొక్క దివ్య దృష్టి లేదు. భగవంతుని అందరి హృదయాల్లో పరమాత్మగా, అదేవిధంగా అత్యా విగ్రహంలో భగవంతుని చూసేటువంటి మనకి జ్ఞానం లేదన్నారు. ఎందుకు లేదు అంటే, స్కూల్ కాలేజీల్లో మనకి చెప్పట్లేదు. ఏ స్కూలు కాలేజీలో చెప్పట్లేదు. ఎట్లా వస్తుంది? 25 సంవత్సరాల వరకు ఏం చెప్పకుండా నీకేం తెలుసు అంటే కృష్ణుడు అంటే ఏమో మాకేం తెలుసు తెలియదు కదా. సో అట్లా అజ్ఞానంలో ఉంచడం వల్ల జరుగుతుంది. అందుకే మనకేంటి, భగవద్గీత భాగవతాన్ని అందరికి కూడా ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాగవతాన్ని విని నారదముని యొక్క కృప వల్ల ఆ యొక్క దివ్య దృష్టిని పొంది అన్ని చోట్ల భగవంతుడి యొక్క సాక్షాత్కారం, భగవంతుడి యొక్క ప్రజెన్స్ని చూడగలుగుతున్నారు. సో మనం తాగేటువంటి నీటిలో కూడా భగవంతుని మనం చూడవచ్చు. రసోహమప్సు కౌంతేయ, మనం చూసేటువంటి సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి కాంతి కూడా కృష్ణుడే. ప్రభాస్మి శశి సూర్య ప్రణవ సర్వవేదీషు, అన్ని వైదిక మంత్రాల్లో చదివేటువంటి ప్రతి మంత్రంలో మొదట ఏమంటాం మనం? ఓం అని స్టార్ట్ చేస్తాం. ఆ ప్రణవం నేనే అంటున్నాను. సో ప్రణవ సర్వవేదేషు. పౌరుషామృషు అంటే పురుషుల్లో, జీవుల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు శక్తి లేకుండా మాట్లాడుతానా? సో ఎవరైనా లిఫ్ట్ చేస్తుంటారు కదా, వెయిట్ లిఫ్టింగ్, వాళ్ళ శక్తి నుంచి వచ్చింది. అట్లా ఏ శక్తి ఉన్నా సరే, మాట్లాడే శక్తి, లేకుంటే హై జంప్, లాంగ్ జంప్ చేసే శక్తి, జ్ఞానం, చదివేటువంటి అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా అన్ని రకాల శక్తులు నా నుంచే వస్తున్నాయి, నేనే అని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుణ్ణి ఒకటి ఆయన రూపంలో చూడటం ఒకటి, రెండోది ఆయన శక్తుల్ని సర్వత్రా దర్శించటము. మనందరం కూడా ఆయన శక్తులమే, మనమంతా కూడా. సో ఈ భూమి, నీరు, ఆకాశము, వాయువు, అగ్ని, భూమిరపో అనలో వాయు, కం మనో బుద్ధిరేవచ భిన్నామయ ప్రకృతి అష్టద. కం అంటే ఆకాశము, మనో బుద్ధి అహంకారం, ఇవన్నీ కూడా నా యొక్క భౌతిక ప్రకృతి అని చెప్పారు. అట్లనే జీవభూత మహాబాహో ఏదం దార్యతే జగత్, ఈ యొక్క భిన్న ప్రకృతిని, భౌతిక ప్రకృతిని ఉపయోగించుకుంటున్నటువంటి జీవులు కూడా నా యొక్క ఉన్నత ప్రకృతి అని చెప్తున్నారు. అంటే జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుడి యొక్క శక్తి అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఇలా భగవంతుని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం భగవంతుడితో సంబంధంతో ఆనందంగా ఉంటాం. సో ఆ విధంగా కృష్ణుడు ఎలా మన నిజమైనటువంటి తల్లి, తండ్రి, మనకు సంబంధించిన వాడు, సర్వత్రా ఆయన ఎట్లా వ్యాపించి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు, ఇవన్నీ కూడా మానవ జన్మలో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి దానికోసం మరి ప్రభుపాదులు ఏం చేశారు, ఇదంతా మీరు అర్థం చేసుకోవాలంటే, ఈ కలియుగంలో ఏం చేయాలంటే, మనకు ఉన్నటువంటి, మనం అద్దం ముందు పోయామనుకోండి, చక్కగా చూసుకోవాలి, మంచిగా చూడాలంటే, అర్థం కావాలంటే ఏం చేయాలి? అద్దాన్ని ఫస్ట్ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. ఒక కర్చీఫ్ పెట్టి క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం అదే చేస్తాం. మన హృదయం అనేటువంటి అద్దం ముందు, మన హృదయంలో పరమాత్మ ఆత్మని మనం దర్శించాలంటే, తెలుసుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం కావాలి, పరమాత్మ సాక్షాత్కారం కావాలి, భగవంతుడి యొక్క సాక్షాత్కారం కావాలంటే ఫస్ట్
మన హృదయంలో అనేక జన్మలుగా మలినం పేరుకోండి, దాన్ని ఫస్ట్ క్లీన్ చేయండి. స్పష్టంగా అన్నీ కృష్ణుడికి సంబంధించిందిగా అవపడుతూ ఉంటుంది. సో ఓకే, సో దాన్ని మరి ఏం చేయమన్నారంటే కలియుగంలో అట్లా మనకి 4 యుగాలు ఉంటాయన్నమాట. సో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని. సో కలియుగంలో సత్యయుగంలోనేమో అలా భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నా ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంట, యజ్ఞాలు చేయాలన్నమాట. సో తర్వాత త్రేతాయుగంలో ఫస్ట్ సత్యయుగంలో ఏం చేయాలి, తపస్సు చేయాలి. త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి. ద్వాపరయుగంలో అర్చన చేయాలి, భగవంతుని గుడిలో అర్చన చేయాలి. కలియుగంలో హరే నామ హరే నామ హరే నామ ఏవ కేవలం కలవు నాస్తివ 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 గతిరన్నిదా అని చెప్పారు. అంటే కలియుగంలో హరినామం చెప్పమన్నారు. ఓకే, హరికి ఎన్ని నామాలు ఉంటాయి? చాలా నామాలు ఉన్నాయన్నమాట. ఏమంటే తిరకం అంటున్నారు. హరికి అనంతమైనటువంటి నామాలు, అనంతమైనటువంటి అవతారాలు, అనంతమైనటువంటి నామాలు ఉంటాయి అన్నమాట. విష్ణువు భగవంతుడికి ఎన్ని నామాలు ఉంటాయంటే అనంతమైనటువంటి నామము. మనందరికి ఒక నామము 2 నామాలే ఉంటాయి. మీరందరూ మన శైలజామాతలు వచ్చింది కాబట్టి 2 నామాలు పెట్టారు, లేకుండా మీకు అయితే ఒక నామం ఉంటుంది. ఒక నామం కూడా ఉంటుందో లేదా, చిన్న బొట్టు పెట్టుకుంటారు. సో కాబట్టి సో భగవంతుడికి విష్ణు సహస్రనామం అని ఉన్నాయన్నమాట. సో కాబట్టి అలా కాకుండా భగవంతుడు సముద్రంలో ఎన్ని అలలు ఉంటాయో, ఎన్ని అలలు వస్తాయండి సముద్రంలో అంటే అనంతమైనటువంటి అలలు. అట్లనే భగవంతుడి యొక్క నామాలు ఏంటి అంటే అనంతమైనటువంటి అవతారాలు, అనంతమైనటువంటి నామాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏం చెప్పారంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో ఇలా అనేక నామాల్లో కృష్ణ రామ అన్నటువంటి పదాలు ఏతున్నాయో, నామాలు ఉన్నాయో, ప్రధానమైనటువంటి నామాలు ఉన్నాయి. సో అందుకే విష్ణు సహస్రనామం అని ఉంటుంది. తెలుసుగా మీ అందరికీ 1000 నామాలు. పార్వతీదేవి అడుగుతుంది, అయ్యా ఈ విష్ణు సహస్రనామం ఎవరు చదువుతారు, చిన్న మార్గం ఏంటి, లోనికి పోయి స్విచ్ నొక్కితే 10వ అంతస్తు పోయినట్టు లిఫ్ట్ లాంటిది ఏదని చెప్పండి అంటే శ్రీరామ రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ. శ్రీరామ అంటే చాలు 1000 నామాలతో సమానం అని సీక్రెట్ చెప్పేసింది. సో అట్లనే ఒక కృష్ణ అంటే 3 రామనామాలతో సమానమని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, కలిసంతర ఉపనిషత్తులో, సో నారద ఉపనిషత్తులో ఇది చెప్పారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశనామనాం 16 పదాలు ఉన్నటువంటి మంత్రం. ఎన్ని పదాలు ఉంటాయి ఇందులో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశనామనం. కలి కల్మష నాశనం. దీనికి కలియుగంలో అన్ని కల్మషాలతో కూడుకొని ఉంటాయి అన్నమాట, అన్ని దోషాలు ఉంటాయి. అట్లాంటి దోషాలన్నీ కూడా పోగొడుతుంది. నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. దీనికన్నా గొప్ప మార్గము అన్ని వేదాలని మనం చదివి చూసినా, ఎక్కడ పరిష్కరించి చూసినా కూడా లేదు అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఇట్లాంటి హరినామ సంకీర్తన చేస్తున్నాం. కీర్తన అంటే ఏంటి? కీర్తన అంటే ఏంటి? పాడటం. సంకీర్తన అంటే అందరూ కలిసి పాడటాన్ని సంకీర్తన అంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హరినామ సంకీర్తన చేస్తున్నాం. హరినామ సంకీర్తన. కలియుగంలో యుగధర్మం ఏంటంటే హరినామ సంకీర్తన. సో కాబట్టి మీరు యజ్ఞకుండం తయారు చేసి గీవి పోస్తారు కదా, స్వాహ ఇదం ఇంద్రాయ ఇదం నమమ, స్వాహ ఇదం నారాయణాయ ఇదం నమమ అని చదువుతుంటారు కదా. సో కాబట్టి ఇప్పుడు హరినామ సంకీర్తన యజ్ఞం అంటారు. ఈ యజ్ఞం చేస్తే మీ ఊరికి కావాల్సినటువంటి, మీకు కావాల్సినటువంటి అన్ని కూడా భగవంతుడు సమకూరుస్తారు అన్నమాట. అందుకే సో మనం ఈ కలియుగంలో ముఖ్యంగా హరినామ సంకీర్తన రోజు మీరు ఏం చేయాలి, ఇట్లాంటి కర్తాలు తీసుకొని సో రోజు ప్రతి ఒక్క రోజుకు ఒక స్ట్రీట్, మీకు ఎన్ని వీధులు ఉన్నాయి మీ తల్లంపాడులో, ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని బజార్లు ఉన్నాయి, ఒక 10 ఉన్నాయా, 20 ఉంటాయి. సో రోజుకు ఒక బజార్లో మీరు హరినామం చేయాలన్నమాట. నేర్చుకున్న తర్వాత, ఇప్పుడు కాదు, మీకు ఫస్ట్ రావాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మందిరంలో చేద్దాం. మీరు రెగ్యులర్ ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే నెలకు ఒకసారి, 4 నెలలు, 2-3 నెలలకు ఒకసారి పెట్టుకుంటే మీకు అలవాటు అవుతుంది. అట్లనే మా దగ్గర రావచ్చు, ప్రతి సండే అక్కడ సత్సంగం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హరే కృష్ణ మహాత్మ చేస్తాం. ఇది చేసే ముందు మీకు కార్డు ఇచ్చారా, మంత్ర కార్డ్స్ ఇవ్వండి. ప్రభు హరే కృష్ణ మంత్ర కార్డ్స్ ఇవ్వండి. సో అందులో గురువుల పేర్లు ఉంటుంది, 5 పేర్లు, పంచతత్వం అని
ఆయన పంచారనమాట. ఈ యొక్క మహామంత్రాన్ని భక్తిని పంచారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత గదాధర శ్రీవాస్ అని చెప్తారు. వాళ్ళ నామం చెప్పండి, నేను చెప్తాను. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. సో దానిలో పైన ఉన్నటువంటి మంత్రం పంచతత్వ మంత్రం అంటే మళ్ళీ చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. సో వాళ్ళ మంత్రాన్ని వాళ్ళ నామాన్ని ఒక్కసారి చెప్పి మనం హరినామం చేస్తాం. ఓకే, ఇంకా అవే ఉన్నాయి నేను హ్యాండ్లో అందులో బ్యాగ్లో మనకి లేవా? సరేనండి, ఓకే, నేను నెక్స్ట్ టైం ఎక్కువ పంపుతాను. సో మీరు నేను చెప్పింది శ్రద్ధగా విని రిపీట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో దీన్ని మహామంత్రం అంటాం. ఇది చేస్తాం మనం. ఫస్ట్ మంత్రం ఒకసారి చేస్తాం, ఎక్కువ అవసరం లేదు. సో నేను చెప్పింది మీరు శ్రద్ధగా వినాలి. పూర్తి మంత్రం వినాలి ఫస్ట్, ఓకే? తర్వాత మీకు చెప్పాలి. పూర్తిగా వినండి. ఇప్పుడు దాకా మీరు చేశారు కదా ఆల్రెడీ, మీకు తెలుసు. ఓకే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. गौरांगा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्णा 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 हरे 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 राम हरे
Rama Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Gauranga Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Govinda Jaya Jaya Gopala Jaya Jaya Govinda Jaya Jaya Gopala Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Govinda Jaya Jaya Gopala Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Hare Krishna Hare Krishna Chapatla Dinta Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare
जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय वृंदावन धाम जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय वृंदावन धाम जय राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम जय राधे श्याम राधे श्याम राधे श्याम जय राधे श्याम जय सीताराम 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 जय लक्ष्मण हनुमान जय जय सीताराम 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 जय लक्ष्मण हनुमान जय हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय गौरनिताय 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 जय गौरनिताय जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य हरिनाम संकीर्तन यज्ञ की जगत गुरु श्रील प्रभुपाद की सीताराम लक्ष्मण हनुमान की कलंपाड़ू भक्त वृंद की हरि बोल हरि बोल हरे कृष्ण సో మీ అందరినీ జస్ట్ నిద్ర లేపే ఇప్పుడు దాకంతే తర్వాత అసలు ఏం చేస్తున్నాం మనం తెలుసుకోవాలి ఎక్కడ ఉన్నాం మనం నిద్ర లేచారనమాట అయితే పొద్దున్నే నిద్ర లేగానే ఎక్కడ ఉన్నామంటే అబ్బో ఇక్కడ ఉన్నామే అనుకుంటాను నిన్నేదో ఆలోచించడం నిన్నేదో చేయాలనుకున్నాం అని అప్పుడు గుర్తొస్తుంది అది వీడియో పెట్టండి చిన్న చిన్న వీడియోస్ పెట్టండి మనం చేసి మళ్ళీ పోతుంది సో కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే